అమర్నాథ్ ఆలయంలో జరిగిన అసలు రహస్యం గురించి మీకు తెలుసా? ఒకసారి పార్వతి శివుడితో, స్వామి మీకు మరణం లేదు కదా, మీరు అమరులు, ఈ అమరత్వం రహస్యం ఏమిటో నాకు చెప్తారా అని ప్రశ్నించడంతో దానికి శివుడు, ఈ రహస్యం చెప్పాలి అంటే ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళాలి, ఎందుకంటే ఈ అమర కథ విన్నవాళ్ళు అమరులవుతారని చెప్పి హిమాలయాల్లో ఉన్న ఒక గృహ దగ్గరకు బయలుదేరుతారు. దారిలో శివుడు వాహనమైన నందిని విడిచిపెడతారు. అలాగే చంద్రుణ్ణి చందనవారిలో, సర్పాన్ని శేషనాగు చెరువులో, అన్న ఆధీనంలో ఉన్న పంచభూతాలను పంచతరణిలో విడిచిపెట్టి గృహలోకి వెళ్లి తన డమరుకనాదం చేస్తాడు. చుట్టూ ఉన్న మూగజీవాలు ఆ డమరుక శబ్దానికి పారిపోతాయి. తరువాత కాల అగ్నిని సృష్టించి గృహ చుట్టూ మంటలు వ్యాపించి ఎవరు గృహలోకి రాకుండా చేస్తాడు. ఆ గృహలోనే పార్వతీ దగ్గర కూర్చొని ధ్యానంలోకి వెళ్లి అమర కథ చెప్పడం మొదలు పెడతాడు. కథ పూర్తయ్యేసరికి పార్వతీదేవి నిద్రలోకి జారుకుంటుంది. దాంతో తను అమర కథ వినలేదు. కానీ గృహలో అప్పుడే పుట్టి గుడ్ల నుంచి బయటకు వచ్చిన 2 పావురాలు ఈ కథను విని అమరులవుతాయి. శివుడు అమర కథ చెప్పిన గృహని ఇప్పుడు మనం అమర్నాథ్ అని పిలుస్తున్నాం. ఇక్కడ మంచులో స్వయంభుగా వెలిసిన శివలింగం ఉంటుంది. అమరత్వం పొందిన పావురాలు ఇప్పటికే ఆ గృహలోనే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.